అమెరికా టోటల్ డెట్, అమెరికా దేశ అప్పు అంటే ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు $40 ట్రిలియన్ చేరుకుంది. $1 ట్రిలియన్ అంటే $1,00,00,000 అంటే $40 ట్రిలియన్ అంటే మన దేశం మొత్తం జీడిపి కన్నా సుమారు 10 రెట్లు, మోర్ దెన్ 10 టైమ్స్. అంటే ఈ స్థాయిలో అమెరికా అప్పు చేరుకుంది. ఇది నిన్న మొన్నటి దాకా $39 ట్రిలియన్ ఉండే, ఇప్పుడు 40 పాయింట్ సంథింగ్ అయింది. అంటే $40 ట్రిలియన్ దాటింది. ఈ చారిత్రకంగా హయ్యెస్ట్ స్థాయికి అమెరికా అప్పులు చేరుకుందంటే ఇక అమెరికా దివాలా తీసిందనో, అమెరికాకి ఇంకెవడు అప్పు ఇవ్వడనో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే అత్యధికంగా అప్పు తీసుకుంటున్న దేశం కూడా కాదు. అప్పు ఆ ర్యాంక్ చేసేటప్పుడు డెట్ టు జీడిపి రేషియో అంటారు. అంటే నువ్వు ఎంత అప్పు తీసుకున్నావనే కాదు. ఇప్పుడు చిన్న దేశాలు తక్కువ అప్పు తీసుకుంటాయి, పెద్ద దేశాలు సహజంగానే ఎక్కువ అప్పు తీసుకుంటాయి. నీ ఎకానమీ స్ట్రెంత్ను బట్టి నీ అప్పు స్థాయి కూడా ఉంటుంది. అందుకే ఎకానమీ స్ట్రెంత్తో అప్పును మెజర్ చేస్తారు. దాన్ని డెట్ టు జీడిపి రేషియో అంటారు. ఇవాళ అమెరికాలో డెట్ టు జీడిపి రేషియో 123 పాయింట్ సంథింగ్, అంటే నియర్లీ 123 to 124% అయింది. ఇది కూడా అమెరికా చరిత్రలో హైయెస్ట్ కాదు. అమెరికా చరిత్రలో హైయెస్ట్ 2020లో పాండమిక్ ఇయర్లో 126% చేరుకుంది. సో దాదాపు పాండమిక్ స్థాయిలో ఇలా అమెరికా అప్పు చేరుకుంది. ఇక అమెరికా మాత్రమే అప్పు తీసుకోవడం లేదు. మీకు కొన్ని దేశాలతో కంపారిజన్ చూపితే అర్థమవుతుంది నేను ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. అమెరికా అప్పు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరింది అనుకోవడంతోనే ఇక అమెరికా దివాలా తీసింది అని ఒక రాంగ్ ఒపీనియన్కి రాకూడదు. ఇవాళ ప్రపంచంలో మొత్తం అప్పు ఎంటైర్ గ్లోబల్ డెట్ $353 ట్రిలియన్, 353 లక్షల కోట్లు. ఇలా ప్రపంచంలో అత్యధికంగా అప్పు చేస్తున్న దేశం ఏదో తెలుసా? మీకు ఆశ్చర్యం వేస్తే జపాన్ అప్పు 204% డెట్ టు జీడిపి రేషియో. అంటే జపాన్ ఆదాయం కన్నా అప్పు మీకు చాలా చాలా ఎక్కువ, అంటే నియర్లీ డబుల్, మోర్ దెన్ డబుల్. సో డెట్ టు జీడిపి రేషియో ఆఫ్ జపాన్ ఈజ్ 204%. సింగపూర్ ప్రపంచమంతా కొనియాడే దేశం. ఈ దేశానికి ఉన్న డెట్ టు జీడిపి రేషియో 172. ఇక మీకు ఇటాలీ 138, మీకు గ్రీస్ 137. అందువల్ల చాలా రిచ్ కంట్రీస్ కూడా అప్పులు చేస్తుంటాయి, అప్పులు భారీగా కూడా చేస్తూ ఉంటాయి. అందులో ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ ఇలా అమెరికా అప్పు క్లియర్గా 2 కాన్సిక్వెన్సెస్ కారణమవుతుంది, 2 పర్యవసనాలకు. ఒకటి, సహజంగానే ఎంత పెద్ద దేశానికైనా అప్పు భారమే. అందుకే ఎంత చెట్టుకు అంత గాలి అని మన తెలుగు సామెత ఉంది. సో అమెరికా అప్పు అమెరికాకు కూడా భారమే. ఎందుకు భారమో చెప్తాను. ఇవాళ అమెరికా అప్పు ఎందుకు భారమో అర్థం కావాలంటే, అమెరికా అప్పుల మీద వడ్డీలకు ఎంత కడుతుంది, అమెరికా దేశ రక్షణకు ఎంత కడుతుంది, అమెరికా ప్రజారోగ్యం పబ్లిక్ హెల్త్ పైన ఎంత కడుతుందో చూడాలి. దేశ రక్షణది చూద్దాం మనం. డిఫెన్స్ ఎంత కడుతోంది అనేది. సో డిఫెన్స్ను అక్కడ మన దగ్గర మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటాం, రక్షణ శాఖ. అది అమెరికా కదా, అది ట్రంప్ కదా, అందుకే దాన్ని వార్ శాఖ అంటాడు. మనము దేశాన్ని కాపాడుకోవటానికి శాఖ అంటే, వాడు ఇతర దేశాల మీద యుద్ధం చేయడానికి దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని ఇటీవల ట్రంప్ నామకరణం చేశారు. సో పెంటగాన్ అని కూడా అంటాం. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ బడ్జెట్ $954 బిలియన్. 2025లో $954 బిలియన్ ఈజ్ నియర్లీ ది డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ బడ్జెట్. ఇక మెడికేర్ అంటే ప్రజల ఆరోగ్యం, వల్నరబుల్ సెక్షన్స్ పైన పెట్టేది. ఒబామా వచ్చాక వల్నరబుల్ అంటే దుర్బల స్థితిలో ఉన్న వారికి మెడికేర్ ప్రభుత్వమే కల్పిస్తుంది. సో ఆ మెడికేర్ పైన పెట్టే ఖర్చు $988 బిలియన్. కానీ అప్పుల మీద చెల్లించే వడ్డీలు ఎంతో తెలుసా? 2025లో $1.1 ట్రిలియన్, 1,00,000 కోట్ల మేరకు అప్పుల మీద చెల్లింపులే అమెరికా చేస్తోంది.
అది అమెరికాకు కూడా భారమే. ఎందుకంటే దేశ రక్షణ పైన పెట్టే ఖర్చు కన్నా, దేశ ప్రజల రక్షణ పైన పెట్టే ఖర్చు, ప్రజారోగ్యం పైన పెట్టే ఖర్చు కన్నా కూడా, బోత్ ఆన్ డిఫెన్స్ అండ్ పబ్లిక్ హెల్త్ కన్నా కూడా డెట్ పైన పెట్టే ఇంట్రెస్ట్ బర్డనే అమెరికాకు చాలా ఎక్కువ ఉంది. అందువల్ల సహజంగానే అప్పులు పెరుగుతున్న కొద్దీ అమెరికా లాంటి సంపన్న దేశంలో కూడా ప్రజల సంక్షేమం పైన, దేశ భద్రత పైన పెట్టే ఖర్చు కన్నా ఎక్కువ వడ్డీలకే చెల్లిస్తుంటే ఆ బడ్జెట్లో హోల్ పడుతూనే ఉంటుంది. సో అమెరికా కూడా హోల్ తప్పించుకోలేదు. దాంతోపాటు ఈ అప్పుల భారం ఎలా ఉంటుందంటే, అప్పులు పెరుగుతున్న కొద్దీ ఇంకా భారం కూడా తీవ్ర రూపం దాలుస్తుంది. మీరు మన కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చూడండి. మీరు మొదటిసారి అప్పిచ్చేటప్పుడు తక్కువ వడ్డీకైనా ఇస్తారు, కానీ ఇంకా మళ్ళీ వడ్డీ అడిగాడు అనుకోండి, ఇంకా అడిగాడు అనుకోండి, అంటే మనకేమర్థమవుతుంది, వీడిని నమ్మలేము, వీడు ఎప్పుడు దివాళి తీస్తాడు, మనం అప్పే ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అంటాం. అయినా బాగానే ఆదాయం ఉంది కదా ఇస్తాడనుకున్నప్పుడు ముందు జాగ్రత్త కాస్త ఎక్కువ వడ్డీకి ఇచ్చేస్తాం. సో సెక్యూరిటీ, నమ్మకం తగ్గుతున్న కొద్దీ, విశ్వాసం తగ్గుతున్న కొద్దీ మనం వడ్డీ రేటు పెంచుతూ పోతుంటాం. సరిగ్గా దేశాలకు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అమెరికా అప్పు కాస్త $40 ట్రిలియన్ చేరి 124% ఆఫ్ జీడిపికి ఎప్పుడైతే చేరిందో, అమెరికాపై కూడా ఎక్కడో ఒక చోట విశ్వాసం సన్నగిలుతోంది. దాని ప్రభావమే మీకు డాలర్ పతనం. 2025లో డాలర్ భారీగా పడిపోయింది. మళ్ళీ ఇరాన్ వార్ వల్ల కాస్త పెరిగింది. ఎందుకంటే వార్ ఉన్నప్పుడల్లా అమెరికన్ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, వార్ ఉంటే ఎనర్జీ క్రైసిస్ వస్తుంది, ఇంధన ముడి చమురు ధరలు పెరుగుతాయి. ముడి చమురు అంటే మీకు ఆయిల్ ట్రేడ్ మొత్తం డాలర్లలో జరుగుతుంది కనుక అనివార్యంగా డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. వార్ అనేది ఉన్నప్పుడు మిలిటరీ స్పెండింగ్ పెరుగుతుంది. మిలిటరీ మార్కెట్ కూడా దేశంలో ప్రపంచంలో ఆయుధాల మార్కెట్ డాలర్లో ఉంటుంది. అందువల్ల జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు కూడా డాలర్ల వైపే ప్రపంచం అంతా చూస్తుంది. అందుకే ఎనీ వార్ సిచ్యువేషన్లో అమెరికా కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. అది అమెరికా కరెన్సీ యొక్క స్ట్రెంగ్త్గా మనం భావించలేము. దట్ ఈజ్ నాట్ ఏ నేచురల్ ఇండికేషన్. కానీ మీకు 2025లో డాలర్ విలువ మోర్ దెన్ 10% పడిపోయింది. డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే ఒక 6 కరెన్సీలతో కంపేర్ చేస్తూ డాలర్ వాల్యూను మెజర్ చేస్తారు. ఆ డాలర్ ఇండెక్స్ మీకు వరస్ట్గా 2025 10% పడిపోయింది. సో అందువల్ల ఎందుకు పడిపోయిందంటే, అమెరికా అప్పులు పెరగడం వల్ల అమెరికా పైన ట్రస్ట్ తగ్గింది, అమెరికా పైన నమ్మకం తగ్గింది. దాంతో ఏమవుతుంది అంటే, అమెరికాకు అప్పులు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. అమెరికా లాంటి దేశానికి అప్పులు ఇవ్వకుండా ఎందుకు ఉంటారు? కానీ ఆ అప్పుల పైన ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇటీవల అమెరికా కొత్తగా $25 బిలియన్ అప్పు చేసింది. దీనికి ఎన్నడూ లేని స్థాయిలో గత 5 ఇయర్స్గా ఎన్నడూ లేనంత హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ చెల్లించాల్సి వచ్చింది. హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ సిన్స్ 2021. అంటే 2020 పాండమిక్ ఇయర్లో డెట్ టు జీడిపి రేషియో 126% చేరింది కనుక ఆ పీరియడ్లో ఉన్నంత వడ్డీ రేటు చెల్లించాల్సి వచ్చింది. అందువల్ల ఎందుకు అంటే, ఈ వీక్ అమెరికా తీసుకున్న లాంగ్ టర్మ్ డెట్ హయ్యెస్ట్, ఎన్నడూ ఈ స్థాయిలో అప్పులు చేయలే ఇటీవల కాలంలో. అందువల్ల మీకు అనివార్యంగా అప్పులు ఎక్కువ అవుతున్న కొద్దీ అమెరికా పైన కాన్ఫిడెన్స్ తగ్గి అమెరికా డాలర్ దెబ్బతింటుంటుంది. అమెరికా హయ్యర్ కాస్ట్, ఇప్పుడు 30 ఇయర్ బాండ్స్ రిలీజ్ చేసింది. బాండ్ అంటే అమెరికా ఒక పేపర్ మీద రాసిస్తుంది, నేను 30 ఏళ్ళ తర్వాత మీకు ఇంత పే చేస్తాను అని. దాన్ని ఆ రకంగా అప్పులు మొబిలైజ్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల అమెరికాకు అప్పుల భారం పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అమెరికా లాంటి రిచ్ కంట్రీ కూడా తన ప్రజలపైన పెట్టే ఖర్చు తగ్గించుకోవాల్సి ఉంటుంది, ఎఫెక్ట్ అవుతుంది. అదే సమయంలో అమెరికా లాంటి స్ట్రాంగెస్ట్ కంట్రీకి కూడా కరెన్సీ వాల్యూ పడిపోవడమే కాకుండా ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే హయ్యర్ ఇంట్రెస్ట్లో మాత్రమే ఉంటుంది. అందులో అమెరికాకు ఉన్న మొత్తం అప్పులో నియర్లీ 1/3 ఫారిన్ డెట్. సో ఫారినర్స్ అమెరికాకి ఇచ్చిన అప్పులను, అంటే అమెరికా బాండ్స్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు తగ్గించుకుంటున్నారు. సో అందువల్ల అమెరికా వల్నరబిలిటీ కూడా పెరిగిపోతుంది. అందువల్ల డెట్ వల్ల ఇంకేమవుతుందంటే, ఇంటర్నేషనల్ డిప్లొమసీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు
చైనాకు అమెరికాలో పెద్ద ఎత్తున అమెరికా కప్పించింది చైనా. ఇప్పుడు అమెరికన్ పబ్లిక్ డెట్లో ఒక గణనీయమైన భాగం చైనా. అమెరికన్ బాండ్లు చైనాకు ఉన్నది. చైనా ఒక్కసారి గనక ఆ బాండ్లను అమ్మేస్తే ఇక అమెరికా వడ్డీ రేట్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ పైన కాన్ఫిడెన్స్ ఇంకా పడిపోతుంది. దీన్ని చైనా అమెరికా పైన పైచేయి సాధించడానికి డిప్లొమసీలో లివరేజ్గా వాడుకుంటూ ఉంటుంది. సో అందువల్ల ఒక్కసారి అప్పు పెరిగితే బడ్జెట్ పైన ప్రభావం పడుతుంది, ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది, కొత్తగా అప్పులు ఇచ్చేవారు ఎక్కువ వడ్డీ కావాలంటారు. డిప్లొమాటిక్గా కూడా తనకు అప్పిచ్చినటువంటి దేశాల ఇన్ఫ్లుయెన్స్ అమెరికా పైన పడుతుంది. అది డిప్లొమసీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది, కరెన్సీ విలువను కూడా తగ్గిస్తుంది.